కాకినాడ జిల్లా ఏలేరు ప్రాజెక్టు పరిధిలో ఏటిగట్ల పరిరక్షణకు సత్వర చర్యలు చేపట్టినట్లు జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తనయుడు నిమ్మకాయల రంగనాథ్ తెలిపారు. సోమవారం సామర్లకోట మండలం వెంకటకృష్ణారాయపురం వద్ద కోతకు గురవుతున్న ఏటిగట్లను వారు పరిశీలించారు. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ, సామర్లకోట తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీఓ శ్రీలలిత పాల్గొన్నారు. వెంకటకృష్ణారాయపురం వద్ద ఏలేరు వరద కారణంగా ఏటిగట్టు కోతకు గురవడం జరిగింది. తక్షణమే గట్టు పరిరక్షణకు చర్యలు చేపట్టాలని స్థానిక అధికారులను జేసీ ఆదేశించారు. నేతలు, అధికారులు పాల్గొన్నారు. కరెక్ట్లీ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ ఈ రోజు నుంచి మనకి రెయిన్ఫాల్ ప్రొజెక్షన్ లేదు, కానీ ఏసా నుంచి ఇంత డ్రైనేజ్ ఏరియా మే కలిపి ఇది ఏలూరు కెనాల్ में మనకి వాటర్ ఫ్లో ఎక్కువగా అవుతుంది. రీసెంట్లీ కూడా యాజ్ ఆఫ్ 9 AM ఇన్ ద 9 ఈ రోజు మనకి 28,000 క్యూసెక్స్ గా ఇన్ఫ్లో ఉంది. అండ్ వీఆర్ కంటిన్యూస్లీ ఇంక్రీజింగ్ ఎవ్రీ 2 hours మనము అవుట్ఫ్లో కూడా ఇంక్రీజ్ చేస్తున్నాము. యాజ్ ఆఫ్ నౌ 11,000 का అవుట్ఫ్లో ఉన్నాయి. So our prediction paranga 30 to 35,000 paranga cusecs ka it will be the peak of the outflow unnaya. Based on that we are maintaining ikkada breaches ki news vaste immediately manamu we are trying to irrigation department nunchi coordination paranga adi kuda close chestunnaamu. Ee simlam ikkada samarkota me kuda rayaparam manamu as of now we have the possibility that breaches need to be stopped. So strengthening paranga sand bags petti stick petti anni materials ikkade dump chesamu. నా వర్క్ జరుగుతుంది. దే ఆర్ ట్రైయింగ్ టు స్ట్రెంథెన్ ద బ్రీచెస్ సో దట్ ఇట్ విల్ నాట్ బి బ్రీచ్ అపాన్. ఇక్కడ రీహాబిలిటేషన్కి అవసరం ఉంది. అక్కడ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి దే హ్యావ్ ఐడెంటిఫైడ్ ద స్పాట్స్. స్కూల్స్ అన్ని అలాట్ చేశారు ఆల్రెడీ. ఆల్ ద ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ బీన్ క్లోజ్. ఓన్లీ ఈ పరంగా ఎక్కడెక్కడ రీహాబిలిటేషన్కి అవసరం ఉందా, ఫుడ్, డ్రై రేషన్ అన్ని అరేంజ్మెంట్ ప్రిపేర్ చేసి అక్కడ ప్రిపేర్ చేస్తున్నాము. మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ ఫాలోయింగ్ ఇట్ అప్. వీఆర్ ఫాలోయింగ్ అప్ విత్ ఆల్ ద కోఆర్డినేషన్. అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ పరంగా వీ ట్రై టు కీప్ ద హైయెస్ట్ ప్రయారిటీ ఫర్ ద పబ్లిక్ సేఫ్టీ.